చాలా మంది అంటే ఈ సెక్యూరిటీ గార్డ్ అనే కాదు, ఆటో డ్రైవర్లు అని కాదు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులనే కాదు, అన్నా క్యాంటీన్లో ₹5కి టిఫిన్ కానివ్వండి, ₹5కి భోజనం కానివ్వండి, అసలు ఏంటి ఇది ఉపయోగపడుతుందంటావా? ఉపయోగపడట్లేదా? కంపల్సరీ ఉపయోగపడుతుంది సార్. ₹5 బయట మనకి ఏమొస్తుంది? కనీసం ₹10, ₹30 లేదు, టిఫిన్ లేదు. ఇది పెట్టడం కూడా చాలా మందికి కూడా ఉపయోగమే. అంటే పెన్షన్లు తగ్గించడం కానీ లేకపోతే కొద్దిగా ఇవ్వడం కానీ అట్లా జరుగుతుందా? ఏం లేదండి, అదేం లేదు. ₹4,000 ఒకసారి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే 6 అయినా సరే 7 అయినా సరే వచ్చి వాళ్ళు బాగానే ఉంది సార్, బాగానే ఉంది సార్. పర్లేదు సార్. సార్ దాదాపు 9 నెలలు ఈ రోజున చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రతి పేదవాడికి ఒక ముద్ద అన్నం దొరకాలి, లేకపోతే అల్పాహారం కానీ ₹5కి ఈ రోజున ఏమన్నా దొరుకుతుందంటారా? ఎలా ఉంది? జరగదండి, మాది అనంతపూర్ డిస్టిక్. మేము అనంతపూర్ డిస్టిక్లో కూడా అన్నా క్యాంటీన్ టౌన్ పోతే అన్నా క్యాంటీన్కే పోతాను. క్యాంటీన్లో సర్వీస్ అంతా బాగుంది. వాటర్ అంతా మొత్తం ప్లేట్లు కడిగేది కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. ఇది అయితే గవర్నమెంట్ మంచి పద్ధతి బాగుంది. ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా చెయ్యాలనేది ప్రజలు కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో కనీసం పేదవాడి నోటి దగ్గర కూడు లాగేయకూడదు, లేకపోతే దానికి పేరైనా మార్చుకుని ఏదో పెట్టచ్చు కదా, కానీ తీసేసి ఏమి లాభపడ్డాడన్న ఆయన, ఏం ఉపయోగం అంటారు? అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. అది ఇదేమో కొనసాగించాల్సిండేదే. ఇప్పుడు పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయితే పథకాలు అన్నీ కొనసాగిస్తున్నారో ఇది కూడా కొనసాగించింటే బాగుండేది. ₹5కే భోజనం పెట్టడం అంటే ₹5 ఏమైనా దొరుకుతుందంట? అసలు ఏం దొరకదు. టీ కూడా రావడం లేదు. ఇప్పుడు ఇది రాజధాని లెవెల్లో ఉంది, ఇక్కడ టీ కూడా చిక్కదు ₹5. కానీ భోజనం, ఇదే భోజనం మనం బయట తినాలంటే కనీసం అంటే ₹80 పైన అవుతుంది. టిఫిన్ అన్ని రేట్లు పెరిగినా కూడా పేదవాడికి ₹5కే అందించండి అని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలన్నా చంద్రబాబు గారు? మంచి నిర్ణయం ఇది. అప్పట్లోనే అంతకుముందు ప్రభుత్వంలోనే దీన్ని ప్రాసెస్ చేసి అంత సర్వే చేసి తమిళనాడు సైడ్ పోయి చేసి అంతా పెట్టినారు. అప్పుడు కూడా బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది, నాణ్యత కూడా బాగుంది. అన్న ఈరోజు అన్నా క్యాంటీన్లో ₹5కి భోజనం దొరుకుతుందంటే టిఫిన్ కానీ ఎలా ఉందన్న? క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందండి. మనం రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి ఎంతో మందికి ఇది ఉపయోగమా కాదా? ఉపయోగమే సార్, ఉపయోగం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు ఏమి లేదు, వేస్ట్ అని చెప్పి తీసేసాడు కదన్నా. అవన్నీ సృష్టించిన మాటలు అవి తప్ప ఇంకేం లేదు. చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉందంటే పరిపాలన? బాగానే ఉంది సార్. ఇసుక దొరుకుతుందా? ఇసుక బాగానే దొరుకుతుందా? పనులు ఉంటున్నాయా మీకు? దొరుకుతుంది సార్. వీళ్ళు ఏమైనా ఇసుక్కుంటున్నారా ఇక్కడ? ఏమైనా అంటే మళ్ళీ పెట్టండి బాబు అంటే, లేకపోతే ఇంకొక టోకెన్ ఇవ్వండి అంటే ఏమైనా ఇసుక్కుంటున్నా? ఇదిగా లేదు, అవకాశం ఇవ్వట్లేదు, ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. సంతోషంగా కడుపు నిండా తింటున్నారా? తింటున్నాం సార్. ఎట్లుంది ప్రభుత్వం? చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లుందంటారు? చాలా బాగుంది సార్.